ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనము. సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనము. చాలా మంది దేవుడు తమను నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు గాని ఆయన్ను నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్లిన చోట్లకి వెళ్లరు కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు. నేనన్నాను, పొలంలో నడుస్తాను, ఊళ్ళో నడువు. దేవుడన్నాడు, అక్కడ మరి పూలేమీ లేవే, పూలు లేవు గాని కిరీటం ఉంది. నేనన్నాను, ఆకాశం నల్లగా ఉంది, అంతా వృధా రణగొణ ధ్వని. నన్నక్కడికే పంపుతూ అన్నాడు, అక్కడ పాపం దాగుంది. గాలి స్వచ్ఛంగా లేదు, పొగమంచు పట్టేసిందన్నాను. ఆత్మలు రోగాలతో ఉన్నాయి. ఆయన అన్నాడు, పాపాంధకారం ఉంది, వెలుగుకి దూరమైపోతాను, మిత్రులుండరు అన్నాను. ఆయన అన్నాడు, ఇప్పుడే కోరుకో, మిత్రులా నేనా, కాస్త గడువియమన్నాను. ఆయన అన్నాడు, తేల్చుకోవడం కష్టంగా ఉందా? నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు. ఉద్యానవనం వంక ఒక్కసారి చూశాను, ఊరు వైపు తిరిగి చూశాను. కుమారుడా, విధేయుడు అవుతావా? అప్పుడన్నాడు, కిరీటం కోసం పూలను వదులుతావా? ఆయన చేతిలో పడింది చెయ్యి, నా హృదయంలోకి వచ్చాడాయన. ఆ దివ్య కాంతిలో నడిచాను. నిజానికి ఒకప్పుడు భయపడ్డా నేను.